మీరిద్దరు నటించిన 'బావోళ్ళు సెయ్య', 'మరదళ్ళు సెయ్య' సాంగు అసలు ఇప్పటికీ అది ఊపుతూనే ఉంది ఆ దాన్ని సాంగు. మించిన సాంగ్ హ్మ్. దానికి పోటీ పడే సాంగ్. దాన్ని డామినేట్ చేసే సాంగ్ ఇంతవరకు రాలేదని ప్రొడ్యూసర్ గారే చెప్పారు. ఓకే. ఓహ్! ఎడిటర్ మోహన్ గారు. హ్మ్. అది మా అదృష్టం. అదే. అవును. అందులోను మీరు, కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు కనిపిస్తారు. మేము మాతో పాటు ఇంకొక 200, 300 మంది. అవును. ఓకే. అందరితో మేము ఒకళ్ళం. అవును సార్. కానీ హ్మ్. మాకు టాప్ పేరు రావటం, అందులో సిల్క్ స్మిత గారి పాటది. అవును. ఆ పాట పెర్ఫార్మెన్స్‌తో బాబు మోహన్ పాట అయిపోవటం. హ్మ్. ఇదంతా మా అదృష్టం సార్. అదే సార్. మీరిందాక డాన్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు నేనెక్కడో చూసాను. అంటే చిరంజీవి డాన్సులంటే నాకిష్టము అని ఏదో సందర్భంలో అన్నారు. చిరంజీవి ఇష్టం గాదు. హ్మ్. ఆ సినిమా రిలీజ్ అయిన రోజు మా అయలోడు చిరంజీవి గారి షూటింగ్‌లో 'ముగ్గురు మనగాళ్ళ' ఏదో అవును ఆ సార్. ఆ షూటింగ్‌లో టైంలో వచ్చింది. హ్మ్. ఆ రోజు మేము భాస్కర్ ప్యాలెస్‌లో షూటింగ్‌లో ఉన్నాం. ఓకే. 11:30, 12 అప్పుడు బాబు మోహన్ పిలవండి అనంటే, యమ్మ నేనేం తప్పు చేశానా ఏంటి? పిలవండి బాబు మోహన్ పిలవండి. హ్మ్. ఇగో చిరంజీవి గారు పిలుస్తున్నారు బాబు మోహన్ చెప్పండి. ఏంటి అసలు ఇంత హడావుడిగా పిలుస్తున్నారని హ్మ్. వచ్చి అన్న చెప్పండి అన్న. హ్మ్. కూర్చో. ఏంటి నువ్వు కృష్ణారెడ్డి గారి సినిమాలో ఏమన్నా సాంగ్ చేసినావా? హ్మ్. చేశాను. చూసావా? చూడలేదా? హ్మ్. తెలుసా? ఏంటన్నా? నీకు ఇలా రిలీజ్ అయింది తెలుసా? అంటే అవును తెలుసన్నా. నీకు చూడాలని అనిపించలేదా? హ్మ్. ఏముందన్న చూసేది అన్ని సినిమాలాగా ఈ సినిమా ఏదో కామెడీ క్యారెక్టర్ వచ్చినాం. ఆ సాంగ్ చేసినన్నా. ఇది అదొక సాంగు మేము చేసుడన్న ఏదో కామెడీ హ్మ్. ఇటిట కాగా అంతే. అందుకని నేను పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను చూడలేదు. ఓకే. సూపర్ హిట్ 'బాబు మోహన్' ఈ సాంగ్‌తో సినిమా ఓహ్! తెలీదా? అంటే తెలీదన్నా. హ్మ్. అన్నా చిరన్న డాన్స్ చేస్తే ఓహో! మేమేసే సో హిట్ ఎట్లయిద్దన్నా అన్నారు మీరు. చిరన్న. ఆ! అంటే లేదు. హిట్టు కృష్ణారెడ్డి గారు కలుపు ఫోన్ అన్నాడు. కొత్తగా వచ్చినాయి సెల్ ఫోన్‌లు అప్పుడే. వేశారు. ఓకే. కృష్ణారెడ్డి గారు కలిపినా ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి పంపిస్తావా అని అన్నట్టు విన్నా. మరి ఆయన ఏమన్నాడో తెలీదు. హ్మ్. మొత్తానికి భాస్కర్ ప్యాలెస్‌లో 10 సీటర్స్ ప్రివ్యూ థియేటర్ ఉందొకటి. ఓకే సార్. ఓహో! ఇక రానే వచ్చింది చిరంజీవి గారి నాన్నగారు, నాగబాబు గారు, నేను